నమస్కారం. మాగల్ఫ్ న్యూస్ కి స్వాగతం. ప్రతిరోజు 6 దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి. సలాలలో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్న వైరల్ సమాచారంపై రాయల్ ఒమన్ పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటన 2026 జూన్ 17న సాయంత్రం జరిగింది. గతంలో ఉన్న విభేదాల కారణంగా ఇద్దరు ఒమన్ పౌరుల మధ్య తలెత్తిన వివాదమే ఈ కాల్పులకు దారితీసిందని, దీనివల్ల వాళ్ళిద్దరూ గాయపడ్డారని పోలీసులు స్పష్టం చేశారు. గాయపడిన ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉందని, వారికి అవసరమైన వైద్య చికిత్స అందుతోందని తెలిపారు. అలాగే కాల్పుల ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. ప్రాంతీయ పరిణామాల నేపథ్యంలో టెర్మినల్ 1ను కువైట్ జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మూసివేసింది. అనంతరం టెర్మినల్ 4 ద్వారా అరబ్ మరియు విదేశీ విమాన సంస్థల విమాన సర్వీసులను ప్రారంభించింది. ఈజిప్ట్ ఎయిర్ మరియు ఫ్లై దుబాయ్ తొలి సర్వీసులను ప్రారంభించాయి. రాబోయే రోజుల్లో ఎమిరేట్స్, మిడిల్ ఈస్ట్ ఎయిర్లైన్స్, సిరియన్ ఎయిర్లైన్స్, గల్ఫ్ ఎయిర్, నైల్ ఎయిర్ మరియు యెమెనియా విమానయాన సంస్థల అదనపు విమానాలు షెడ్యూల్ చేసినట్లు ఏవియేషన్ అథారిటీ తెలిపింది. సురక్షితమైన కార్యాచరణ పరిమితులను పాటించడానికి ఒక సమగ్ర అత్యవసర ప్రణాళికను అమలు చేసినట్లు అధికారులు తెలిపారు. T4 సామర్థ్యం కారణంగా ప్రయాణికుల సంఖ్యను గంటల వారీగా నియంత్రిస్తున్నారు. కార్యకలాపాల కోసం అభ్యర్థనలు పెరుగుతున్నందున విమానయాన సంస్థలకు ఫ్లైట్ స్లాట్లను దామాషా ప్రకారం కేటాయిస్తున్నారు. అన్ని పాస్పోర్ట్ నియంత్రణ మరియు కస్టమ్స్ కౌంటర్లతో పాటు 50 చెక్-ఇన్ కౌంటర్లు పూర్తిగా పనిచేస్తున్నాయని అధికారులు వెల్లడించారు. అదే సమయంలో ప్రయాణికులకు మద్దతు ఇవ్వడానికి అత్యవసర మరియు నిర్వహణ గ్రౌండ్ సర్వీస్ బృందాలు నిరంతరం అందుబాటులో ఉంటున్నాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు 45 నుంచి 50 డిగ్రీల సెల్సియస్ వరకు పెరుగుతున్న నేపథ్యంలో కార్లలో చిన్నారులను ఒంటరిగా వదిలేయొద్దని షార్జా, అజ్మాన్, ఫుజైర్ పోలీసు అధికారులు తల్లిదండ్రులు మరియు వాహనదారులకు తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. ఈ నిర్లక్ష్యం ప్రాణాంతక పరిణామాలకు దారితీసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. వేసవి కాలంలో వాహనాల లోపలి ఉష్ణోగ్రతలు అత్యంత వేగంగా పెరిగి కొద్ది నిమిషాల్లోనే ప్రమాదకర స్థాయికి చేరుకుంటాయని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో వేడి కారణంగా పిల్లలకు కలిగే ప్రమాదాలు నివారించేందుకు విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. షార్జా పోలీస్ ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ డైరెక్టర్ బ్రిగేడియర్ ఖాలిద్ అల్ కే మాట్లాడుతూ, కేవలం కొన్ని నిమిషాల కోసమేనని భావించి పిల్లలను కారులో వదిలేయడం కూడా తీవ్ర ప్రమాదానికి కారణమవుతుంది. బయట ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు చేరుకున్నప్పుడు పార్క్ చేసిన వాహనం లోపలి ఉష్ణోగ్రత 10 నిమిషాల్లోనే 60 డిగ్రీలకు పైగా పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు. పిల్లల శరీర ఉష్ణోగ్రత పెద్దల కంటే 3 నుంచి 5 రెట్లు వేగంగా పెరుగుతుందని, దీంతో తీవ్రమైన వడదెబ్బ, శ్వాసకోశ వైఫల్యం లేదా మెదడు దెబ్బతినే ప్రమాదం ఉంటుందని తెలిపారు. వాహనాలను లాక్ చేసే ముందు వెనుక సీట్లను తప్పనిసరిగా తనిఖీ చేయాలని, కార్ కీలు పిల్లలకు అందకుండా జాగ్రత్తగా ఉంచాలని షార్జా పోలీసులు సూచించారు. అజ్మాన్ పోలీస్ ట్రాఫిక్ అండ్ పెట్రోల్స్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ రషీద్ హమీద్ బిన్ హింద్ మాట్లాడుతూ, చిన్నారుల భద్రత కేవలం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే కాకుండా సమాజం మొత్తం బాధ్యతని పేర్కొన్నారు. ఒక క్షణం నిర్లక్ష్యం కూడా ఒక చిన్నారి ప్రాణం బలి తీసుకోవచ్చు. ఇంజిన్ ఆన్లో ఉన్న, ఎయిర్ కండిషనర్ నడుస్తున్నా లేదా ఆఫ్లో ఉన్న పిల్లలను ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాల్లో ఒంటరిగా వదిలేయకూడదని ఆయన స్పష్టం చేశారు. అలాగే కారులో ఒంటరిగా చిక్కుకుపోయిన పిల్లలను ఎవరైనా గమనిస్తే వెంటనే అత్యవసర నెంబర్కు 999కు కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు. UAEలో అమల్లో ఉన్న చైల్డ్ రైట్స్ చట్టం 2016 ప్రకారం పిల్లలను ప్రమాదకర పరిస్థితుల్లో వదిలేయడం లేదా నిర్లక్ష్యం చేయడం తీవ్రమైన నేరంగా పరిగణించబడుతుంది. పిల్లలను వాహనాల్లో ఒంటరిగా వదిలిన తల్లిదండ్రులు లేదా సంరక్షకులపై భారీ జరిమానాలు, జైలు శిక్షతో సహా కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. వేసవి తీవ్రత మరింత పెరుగుతున్న నేపథ్యంలో చిన్నారుల భద్రత విషయంలో ఎలాంటి రాజ్యం ఉండదని, చట్టాన్ని కఠినంగా అమలు చేస్తామని ఉత్తర ఎమిరేట్స్ పోలీసు శాఖలు స్పష్టం చేశాయి. ఓవర్నైట్ డిపాజిట్ వడ్డీ రేటును 4.25% వద్ద యథాతథంగా కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు బహ్రెయిన్ సెంట్రల్ బ్యాంక్ ప్రకటించింది. అంతర్జాతీయ ఆర్థిక మార్కెట్లలోని పరిణామాల నేపథ్యంలో బహ్రెయిన్లో ద్రవ్య ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడే లక్ష్యంతో నిరంతరం ద్రవ్య మరియు ఆర్థిక పరిస్థితులను పర్యవేక్షిస్తున్నట్లు సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది. ప్రపంచ ఆర్థిక ధోరణులను మరియు స్థానిక మార్కెట్ స్థిరత్వంపై వాటి ప్రభావాన్ని అంచనా వేస్తూనే ఉందని పేర్కొంది. ఖతార్లో పిల్లల డిజిటల్ రక్షణపై ముసాయిదా చట్టం కోసం షూరా కౌన్సిల్ నుండి వచ్చిన ప్రతిపాదనను
కేబినెట్ సమీక్షించింది. ఈ ప్రతిపాదిత చట్టం ప్రకారం 16 ఏళ్లలోపు వ్యక్తులు డిజిటల్ ప్లాట్ఫామ్లను ఉపయోగించడాన్ని నియంత్రించడం మరియు ఆన్లైన్ ప్రమాదాల నుంచి రక్షణ కల్పించడం లక్ష్యంగా పెట్టుకుంది. తదుపరి అధ్యయనం కోసం ముసాయిదాను సంబంధిత అధికారులకు పంపించారు. ఉప ప్రధానమంత్రి మరియు రక్షణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి షేక్ సౌద్ బిన్ అబ్దుల్ రెహమాన్ బిన్ హసన్ అల్ థానీ అధ్యక్షతన దోహాలోని అమీరీ దివాన్లో కేబినెట్ సమావేశం జరిగింది. ఫ్రాన్స్లో జరిగిన G7 శిఖరాగ్ర సమావేశంలో అమీరీ షేక్ తమీమ్ బిన్ హమీద్ అల్ థానీ పాల్గొనడానికి స్వాగతించారు. ఏవియన్ లెస్ బైన్స్లో జరిగిన శిఖరాగ్ర సమావేశానికి అమీర్ హాజరు కావడాన్ని మంత్రులు ప్రశంసించారు. అలాగే ఆ సమావేశం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఆయన జరిపిన చర్చలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. అమెరికా మరియు ఇరాన్ మధ్య అవగాహన ఒప్పందానికి సంబంధించి కుదిరిన ఇటీవలి ఒప్పందాన్ని కూడా ఖతార్ స్వాగతించింది. సంఘర్షణకు ముగింపు పలకడం, హార్ముజ్ జలసంధి గుండా నౌకాయాన స్వేచ్ఛను కాపాడడం మరియు ప్రాంతీయ అంతర్జాతీయ స్థిరత్వానికి మద్దతు ఇవ్వడం దిశగా ఇది ఒక ముఖ్యమైన అడుగని మంత్రివర్గ అభివర్ణించింది. ఇదిలా ఉండగా 2026 గ్లోబల్ పీస్ ఇండెక్స్లో మిడిల్ ఈస్ట్ మరియు ఉత్తర ఆఫ్రికాలో అత్యంత శాంతియుత దేశంగా ఖతార్ నిలవడాన్ని కేబినెట్ స్వాగతించింది. సౌదీ అరేబియా మానవ వనరులు మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న కివా వేదిక 2 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న కొత్తగా స్థాపించబడిన వ్యాపారాలకు అందుబాటులో ఉన్న తక్షణ వీసాల గరిష్ట సంఖ్యను కేవలం 5కి తగ్గించినట్లు ప్రకటించింది. 2 సంవత్సరాల కంటే ఎక్కువ కాలంగా పనిచేస్తున్న వ్యాపారాలు ఒకే దరఖాస్తు ద్వారా కానీ లేదా అదే వారంలో సంస్థ స్థాయిలో సమర్పించిన బహుళ దరఖాస్తుల ద్వారా కానీ 50 వరకు తక్షణ వీసాలను పొందొచ్చని స్పష్టం చేసింది. కివా ప్రకారం వ్యాపారాలకు ప్రారంభంలో 2 వీసాలు మంజూరు చేస్తారు. అధిక సౌదీకరణ రేటును సాధించిన తర్వాత వీసా కేటాయింపులు పెంచుతారు. సౌదీ ఇతర కార్మికులను నియమించుకోవడానికి 10 కీలక అవసరాలను కూడా ఆ వేదిక హైలైట్ చేసింది. సంస్థ కింద ఉన్న ఉద్యోగులందరి వర్క్ పర్మిట్లు తప్పనిసరిగా చెల్లుబాటులో ఉండాలి. వాణిజ్య రిజిస్ట్రేషన్ కలిగి ఉండాల్సిన అవసరం లేని సంస్థలు మినహా సంస్థ వాణిజ్య రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చెల్లుబాటులో ఉండాలి. సంస్థ తప్పనిసరిగా మీడియం, గ్రీన్ కేటగిరీ లేదా అంతకంటే పై కేటగిరీలో ఉండాలి. సంస్థ తప్పనిసరిగా వేతన రక్షణ చట్టానికి అనుగుణంగా ఉండాలి. ఆయా సంస్థలు తప్పనిసరిగా అప్షర్ లేదా ముఖీం వంటి అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్లాట్ఫామ్లలో తగినంత ఆర్థిక పరపతిని నిర్వహించాలి. 10 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థలకు వర్తించే వార్షిక స్వీయ అంచనా అవసరాన్ని సంస్థ తప్పనిసరిగా పూర్తి చేయాలి. సంస్థలు తప్పనిసరిగా కివా ప్లాట్ఫామ్ ద్వారా ఉద్యోగుల పని ప్రదేశాలను కేటాయించాలి. అలాగే యజమానికి కనీసం 18 సంవత్సరాల వయసు ఉండాలి. అభ్యర్థించిన వీసా రకాన్ని బట్టి సంస్థకు అందుబాటులో నియామక కోటా ఉండాలి. వీసా కేటగిరీలకు సంబంధించి ప్లాట్ఫామ్ 3 రకాల వీసాలు ఉన్నాయని వివరించింది. శాశ్వత వర్క్ వీసాలు దీర్ఘకాలిక ఒప్పందాల కింద సౌదీ ఇతర కార్మికుల ఉపాధి కోసం జారీ చేయబడతాయి. తాత్కాలిక పని వీసా సౌదీ ఇతర కార్మికుల 3 నెలలు లేదా అంతకంటే తక్కువ కాలపరిమితి గల స్వల్పకాలిక ఉపాధి ఒప్పందాల కోసం జారీ చేయబడుతుంది. హజ్ మరియు ఉమ్రా తాత్కాలిక పని వీసాలు ఇవి హజ్ లేదా ఉమ్రా సీజన్లలో పనిచేసే వారి కోసం ఉద్దేశించినవి. మానవ వనరులు మరియు సామాజిక అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆమోదానికి లోబడి జారీ చేయబడతాయి. ఇవి మా గల్ఫ్ న్యూస్ విశేషాలు. మన బులెటిన్లు మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.